హాయ్ అందరికీ! ఈ రోజు నుంచి కార్తీక మాసం స్టార్ట్ కదా! ఇక పొద్దున్నే ఆ దేవుడు లేపినట్టే మెలుకువ వచ్చింది 4:30 కల్లా. అలారం గూడా పెట్టుకోలే. ఇక లేచి ఫ్రెష్ అయిపోయి ఇంట్లో దేవుడికి దీపం పెట్టుకొని, బయట తులసమ్మ కాడ దీపం పెట్టుకొని, శివాలయానికైతే వెళ్ళొద్దామని శివయ్య కోసం పువ్వులు కోసుకొని, ఇక బయటకైతే వచ్చాను. ముగ్గులు బాగున్నాయా? మంచిగా అప్పుడే తెల్లవారుతుంది. తెల్లారుజామున పూజలంటేనే ఎంత ప్రశాంతంగా ఉంటదో ఈ కార్తీక మాసం అన్ని రోజులు. ఇక దేవుడినైతే దర్శనం చేసుకొని ఇంటికొచ్చేసాను. నిన్న నైట్ ఫుల్లు వాన పడింది. పైకెళ్ళి డాబా పైకెళ్ళి ఎలా ఉందా ఏంటి వాతావరణం అని చూద్దాం అనుకునేసరికి నేను ఉతికిన బట్టలు ఆరేసినయన్నీ కింద పొరలాడుతున్నాయి. అసలు ఓపిక లేదంటే ఇంకా డబల్ పని. మొత్తం జాడిచ్చి మళ్ళీ మంచిగా ఆరేసుకున్నాను. ఇక కిందకొచ్చాక టిఫిన్ అయితే చేసుకున్నాను. నాకెవరో ఏసేవాళ్ళు ఉండరుగా. ఇక నాకు నేను ఏసుకొని అక్కడ నుంచొని తినేసాను మొత్తం. రేపటి కోసం మళ్ళీ దేవుడి సామాన్లన్నీ తోమి పక్కనైతే పెట్టేసుకున్నాను. మీరు కార్తీక మాసం పూజలు స్టార్ట్ చేశారా ఈ రోజు నుంచి? కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.